ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు ఒక ప్రత్యేకమైన సందేశాన్ని మన కుటుంబాలకు అత్యంత ఉపయోగకరమైన, మన కుటుంబాలకు అత్యంత ఉపయోగపడేటువంటి సందేశాన్ని మనం విందాం. దేవుని సన్నిధిలో మన కుటుంబాలు కట్టబడాలి. అందుకే కుటుంబాలతో సహా ఇక్కడికి వస్తున్నాం. అర్థమవుతుందిగా ఎందుకు వస్తున్నాం? మన కుటుంబాలు ఏమవ్వాలి? దేవుని సన్నిధిలో కట్టబడాలి. ఆయన కొరకు నిలబడిన వారముగా, ఆయన కొరకు బ్రతుకుతున్న వారముగా, ఆయన సత్యం ఎరిగిన వారముగా, క్రీస్తు శిలువను గూర్చినటువంటి వార్త ఎరిగిన వారముగా, దానికి విధేయులమై ఆ విశ్వాసానికి కట్టుబడిన పిల్లలముగా, మనమందరం కూడా విశ్వాసానికి విధేయులమైన వారము, విశ్వాసానికి కట్టుబడిన వారం. మన జీవితంలో స్థిరమైనది, ఘనమైనది, మనల్ని నిత్య జీవానికి నడిపించేది, మనల్ని దేవునికి ఇష్టలుగా చేసేది విశ్వాసం మాత్రమే. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. ఈ సంగతి మనందరికీ తెలుసు. సో ప్రతి ఒక్కరూ, నా కుటుంబంలో మా నాన్న ఆరోగ్యంగా ఉండాలి, మా అమ్మ ఆరోగ్యంగా ఉండాలి, నా భర్త ఆరోగ్యంగా ఉండాలి, నా భార్య ఆరోగ్యంగా ఉండాలి, మా పిల్లలందరూ ఆరోగ్యంగా ఉండాలనేనా మనం కోరుకుంటాం? అంతేనా? అంతే కదా కోరుకుంటాం మనం. మీరు చెప్పండి, మన కుటుంబ సభ్యులందరూ ఎలా ఉండాలని కోరుకుంటాం? మనం ప్రతిరోజు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటాం. ఎవరికైనా చిన్నపాటి అనారోగ్యం వచ్చినా కూడా మనం తట్టుకోగలమా? తట్టుకోలేం. వెంటనే ఏమని కోరుకుంటామంటే, తండ్రికి ప్రార్థన చేస్తూ, తండ్రి నీ చిత్తం అయితే త్వరితగతిన మీరు కోలుకునేలా సహాయం చేయి ప్రభువా అని వేడుకుంటాం. ఏమే రైట్? ఖచ్చితంగా సహాయం చేయమని ప్రభువును కోరుకుంటాం. అలాగే సంఘాన్ని కూడా విజ్ఞప్తి చేస్తాం. సంఘానికి కూడా ఒక విజ్ఞప్తి తెలియజేస్తాం. ఏమనంటే, మా కుటుంబంలో ఒకరికి అనారోగ్యంగా ఉంది, ప్రభు సహాయం ద్వారా వారు నిలబడగలరు, ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు, గనుక మీరు సంఘమంతా కలిసి ప్రభువును వేడుకోండి, సంఘమంతా కలిసి దేవుణ్ణి ప్రార్థించండి, సహాయం కొరకు అడగండి అని మనం సంఘాన్ని కూడా రిక్వెస్ట్ చేస్తాం. ఈ సంగతి మీ అందరికీ తెలియంది కాదు ప్రియులరా. అంటే దీని అంతటి వెనుక మన ఉద్దేశం ఏంటి అని అంటే, మన కుటుంబాలు క్రీస్తులో కట్టబడాలి, మన కుటుంబాలు క్రీస్తులో ఎదగాలి, మన కుటుంబాలు క్రీస్తులో చక్కగా నిలబడాలి. చక్కగా నిలబడాలి అంటే, ఎవరు జతపరచబడ్డారో వారిరువురు ఒకే మాట, ఒకే బాటగా మారాలి, మార్చుకోవాలి. వారిరువురికి మొదట దేవుని యందు అచంచలమైన విశ్వాసం ఉండాలి. కుటుంబానికి ఇద్దరు పెద్దలు ఉంటారు. ముఖ్యంగా ఆ ఇద్దరు పెద్దలు యజమాని అని బైబిల్ చెప్తోంది, యజమానురాలు అని బైబిల్ చెప్తోంది. అలాగనే చెప్పింది బైబిల్. పురుషుణ్ణి గురించి బైబిల్ ఏమంది? యజమాని, నా యజమానుడు అంది. స్త్రీని గురించి బైబిల్ ఏమంది? యజమానురాలు. ఆ క్రింద పూర్వకాలంలో భక్తుల జీవితాల్లో వారి క్రింద బ్రతుకుతున్న వాళ్ళందరూ కూడా మా యజమానురాలు అని పిలిచినట్టుగా, ఈ స్త్రీలతో సహా క్రింద బ్రతుకుతున్న వారందరూ కూడా మా యజమానుడు అని పిలిచినట్టుగా బైబిల్ గ్రంథంలో మనకి చాలా ఆధారాలు కనబడుతున్నాయి. పాత నిబంధన గ్రంథాన్ని మనం ధ్యానిస్తూ ఉంటే పూర్వకాలపు పిలుపులు ఎలా ఉండేవి అని మనం ఆలోచన చేస్తే, నా యజమానుడు అని పిలిచినట్టుగా గౌరవప్రదంగా, నా యజమానురాలు అని పిలిచినట్టుగా మనకు కనబడుతున్నాయి అక్కడ. ముఖ్యంగా కుటుంబాన్ని నడిపించడానికి ఒక రకంగా చెప్పాలంటే చుక్కాని లాంటి వాళ్ళు వీళ్ళిద్దరే. ఎవరో యజమానుడు, యజమానురాలు. వీరిరువురు కరెక్ట్గా లేకపోతే, వీరిరువురు ఏకంగా లేకపోతే, వీరిరువురు ఒక్క మాట ఒక్క బాటలో లేకపోతే కుటుంబాలు కట్టబడతాయా? విచ్ఛిన్నమైపోతాయా? విచ్ఛిన్నమైపోతాయి. వివాహాలు చేసేటప్పుడు కూడా పెద్దలు ఏమని మాట్లాడతారంటే, మనసులు కలిస్తే వివాహం అంటారు, మనుషులు కలిస్తే వివాహం అని అనరు. మీరు గమనించాలి జాగ్రత్తగా. ఎక్కడో పుట్టి, ఎక్కడో పెరిగి, ఎక్కడో బ్రతికి, ఏవో భావజాలాలతో ఉండి, వారి ఆచరణ వేరు, వీరి ఆచరణ వేరు, వారి విధి విధానాలు వేరు, వీరి విధి విధానాలు వేరు, వారి కుటుంబ నేపథ్యం వేరు, వీళ్ళ కుటుంబ నేపథ్యం వేరు. అలాంటి భిన్నమైన ధ్రువాలు రెండు ఏకమై ఒకే బాటలో నడిచి వెళ్ళిపోవాలి అని అంటే, అక్కడ శరీరాలు కలిస్తే సరిపోదు. ఆ కుటుంబం కట్టబడాలి అంటే ముఖ్యంగా వారి మనసులు కలవాలి. ఆ మనసులు విశ్వాసమందు ఒకే బాట, ఒకే మాట అనే భావజాలం కలిగి ఉంటే ఇక వాళ్ళ కుటుంబం కట్టబడటంలో ఏ మాత్రం అంతరాయాలు ఏర్పడవు. చాలా చక్కగా ఆ కుటుంబ వ్యవస్థ గాడిన పడుతోంది. ఆ బాటలో వారి ఇరువురు అంతము వరకు కొనసాగుతారు, ఆనందంగా కుటుంబాన్ని కట్టుకోగలుగుతారు. కానీ ఈ మనసులు కలవలేదు అనే ఒక చిన్న
పొరపాటు లేదా చిన్న అబ్జెక్షన్ వచ్చింది అనుకోండి, ఇక మీరు ఎంత ట్రై చేసినా, వాళ్ళ శరీరాలను ఎంత కలిపి కట్టుంచినా, ఒక గదిలో పెట్టి తలుపేసి బంధించినా ఆ బాటలో వాళ్ళు ముందుకు వెళ్ళనుగాక వెళ్ళరు. వారు దేవుడు చెప్పిన మార్గంలో నడవనుగాక నడవరు. దేవునికి ఇష్టమైన రీతిలో జీవించనుగాక జీవించరు. ఎందుకంటే వాళ్ళిద్దరినీ ఆ విశ్వాసం కూడా కలపలేదు. విశ్వాసం అనేది కలిపినప్పుడు విశ్వాసం అనగానే పూర్తిగా దేవునికి లోబడిపోవడం. ఏమైనా అందులో ఏమైనా కొన్ని హెచ్చుతగ్గులు ఏమైనా ఉన్నాయి అందులో నేను చెప్పిన దాంట్లో? విశ్వాసం అంటే అర్థం ఏంటి చెప్పండి? పూర్తిగా దేవునికి లోబడ్డవా లేదా సగం సగం లోబడ్డవా? మీరే చెప్పండి, మీకేమర్థమైంది చెప్పండి. ఇప్పుడు నేను మిమ్మల్ని విశ్వాసి అని పిలవాలి, అంతేనా? విశ్వాసి అని పిలవాలి అంటే మీరు పూర్తిగా దేవునికి లోబడితే నేను విశ్వాసాన్ని పిలవగలనా? సగం సగం లోబడితే నేను విశ్వాసాన్ని పిలవగలనా? అంతే కదా. మీరు పూర్తిగా దేవుని మీద డిపెండ్ అయితే, మీరు పూర్తిగా దేవునికి లోబడితే, మీరు పూర్తిగా ఆయన యందు భయభక్తులు కలిగిన వారైతే నేనేమని పిలవగలను? మిమ్మల్ని అందరినీ విశ్వాసి అని పిలుస్తాం. సగం సగం మెయింటైన్ చేసే వాళ్ళని ఎవరు విశ్వాసాన్ని అనలేరు. అందులో అల్ప విశ్వాస అంటారు, లేకపోతే అవిశ్వాస అంటారు, అంతే తప్ప విశ్వాసాన్ని మాత్రం అనరు. సో ఇద్దరు విశ్వాసులు చేసే ప్రయాణం ఆత్మీయంగా ఇంకా ఫలభరితంగా ఉంటుంది. అర్థమవుతుందా? ఇంకా ఫలభరితంగా ఉంటుంది. వారి కుటుంబాన్ని దేవునిలో కట్టుకోవడానికి చక్కగా ఉపయోగపడుతుంది. ఒకవేళ అలా లేదనుకోండి, వారి కుటుంబం దేవునిలో కట్టబడదు, సరికదా. మెల్లిగా వాళ్ళు దేవునికి దూరం అయిపోయే పరిస్థితులు దాపురిస్తాయి. నేను ఎందుకు ఈ విషయాన్ని మీకు పదే పదే గుర్తు చేస్తున్నానంటే, ఒక కొత్త వ్యక్తితో ప్రయాణం అనేది చాలా కష్టం కదా. కష్టమా సులభమా? చాలా కష్టం. తెలిసిన వ్యక్తితో ప్రయాణం ఈజీగా ఉంటుందా, కొత్త వ్యక్తితో ప్రయాణం ఈజీగా ఉంటుందా? మీరు చెప్పండి. తెలిసిన వ్యక్తితోనే ప్రయాణం ఈజీగా ఉంటుంది. ఎందుకంటే మాకు చిన్నప్పటి నుంచి తెలిసండి వీళ్ళు అంటాం. చిన్నప్పటి నుంచి తెలుసు కాబట్టి ప్రయాణం ఈజీ. కానీ కొత్త వ్యక్తి అనేసరికి ప్రయాణం ఎలా అయిపోద్ది? కొంచెం అలవాటు పడేంత వరకు టఫ్గా ఉంటుంది. ఈ అలవాటు పడే క్రమం ఇంపార్టెంట్ అని చెప్తున్నాను నేను. ఈ అలవాటు పడే క్రమం ఏదైతే ఉందో ఆ క్రమంలో ఎక్కడో ఒక కోణంలో వీళ్ళ మనసులు కలవాలి. ఎక్కడో ఒక కోణంలో వీళ్ళ మనసులు కలవకపోతే ఆ వివాహంలో ఖచ్చితంగా బీటలు వారతాయి. ఎందుకంటే ఇద్దరిని కలిపి కూర్చోబెట్టేయడం అంత ఈజీ ఏం కాదు. ఇద్దరిని కలిపి ఒక ఇంట్లో పెట్టేయడం అంత ఈజీ ఏమీ కాదు. ఎందుకంటే రెండు వేరు వేరు మనస్తత్వాలు. అర్థమవుతుందా? పాలు నీళ్లు కలపగలం, పాలు నీళ్లు ఏం చేయగలం? కలపగలం. మరి పాదరసం నీళ్లు కలిపేయగలవా? కలపగలమా? ఎందుకు కలపలేం? కలవదు అది నీటితో. పాలు నీళ్ళు అయితే తేడా తెలీదు, కలిసిపోతారు. అందుకే పెద్దలు కూడా అనేటప్పుడు పాలు నీళ్ళలా భలే కలిసిపోయారండి అంటారు. ఎలా కలిసిపోయారట? పాలు నీళ్ళలాగా భలే కలిసిపోయారండి అంటారు. సో అంటే రెండు మనసులు కలిస్తే, రెండు మనసులు మిక్స్ అయితే ఆ ప్రయాణం చాలా అద్భుతంగా సాగుతుంది. మనసులు మిక్స్ అవ్వకపోతే ప్రయాణం బీటలు వారిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. అందుకే ఇదంత ఈజియస్ట్ థింగ్ కాదు. ప్రపంచంలో 850 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. భిన్న ధృవాలు, భిన్న ఆలోచనలు, భిన్న అభిప్రాయాలు, భిన్న మనస్తత్వాలు, భిన్న వాతావరణాల్లో నుండి వచ్చిన వాళ్ళు, భిన్నమైన రుచులు, భిన్నమైన అభ్యాసాలు, భిన్నమైన భావజాలాలు, భిన్నమైన సంప్రదాయాలు, భిన్నమైన కుటుంబాలు, భిన్నమైన వాతావరణాలు. అలాంటి భిన్నాభిప్రాయాలు కలిగినటువంటి వాళ్ళు ఏకాభిప్రాయానికి రావడం అనేది వింతా కాదా? వింతా కాదా? విచిత్రమా కాదా? విచిత్రమే. కానీ ఇందులో విషాదం కూడా ఉంటుంది. మరి విచిత్రాలతో పాటు ఈ భిన్నాభిప్రాయాలు కలిగిన వాళ్ళు ఏకమైనప్పుడు విషాదాలు కూడా అలుముకునే ఛాన్సెస్ ఉంటాయి. కొందరి జీవితాలు విషాదమయమవుతాయి, కొందరు జీవితాలు సంతోషమయమవుతాయి. అయితే ఇక్కడ మనం గమనించాల్సినటువంటి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఇలాంటి రెండు భిన్న ధృవాలు బైబిల్లో కూడా ఏకమయ్యాయి. కానీ వాళ్ళ ముగింపు ఎలా ఉందో చూద్దాం మనం బైబిల్ గ్రంథంలో నుండి. వాళ్ళ ముగింపు ఎలా ఉందో బైబిల్ గ్రంథంలో నుండి ఒక విశేషమైన సంగతిని చూద్దాం. మనకు బాగా తెలిసిన వ్యక్తులు, కానీ వాళ్ళ జీవితాల్లో కొన్ని తెలియని రహస్యాలు ఉన్నాయి. వాటిని ఈరోజు మనం ఛేదించి మన కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలి అనే అంశం మీద ఆలోచన చేద్దాం. దేవుని యందు విశ్వాసముంచిన ఇద్దరు వ్యక్తులు, వారి జీవిత ప్రయాణాన్ని మనం ఆలోచన చేయబోతున్నాం. ఇద్దరు వ్యక్తుల యొక్క ప్రయాణాన్ని మనం ఆలోచన చేయబోతున్నాం. రైట్. ఆదికాండం 24వ అధ్యాయం. ఆదికాండం 24వ అధ్యాయం
మొదటి నుంచి చూద్దాం. ఆదికాండం 24వ అధ్యాయం మొదటి నుంచి చూద్దాం. అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను. అన్ని విషయములలోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. అప్పుడు అబ్రహాము తనకు కలిగిన సమస్తమును ఏలుచుండిన తన ఇంటి పెద్ద దాసునితో, నీ చెయ్యి నా తొడ క్రింద పెట్టుము, నేను ఎవరి మధ్య కాపురమున్నానో ఆ కనానీయుల కుమార్తెలలో ఒక దానిని నా కుమారునికి పెండ్లి చెయ్యక నా స్వదేశమందున్న నా బంధువుల యొద్దకు వెళ్ళి ఇస్సాకును నా కుమారునికి భార్యను తెచ్చినట్లు ఆకాశము యొక్క దేవుడు భూమి యొక్క దేవుడు నేను యెహోవా తోడని నీ చేత ప్రమాణము చేయించదనెను. ఆ రోజుల్లోనే ఆయన విశ్వాసాన్ని ఎంత చక్కగా వివరించాడంటే, ఆకాశము యొక్క దేవుడు అంటే ఏ దేశస్థుడికైనా ఆయనే దేవుడు అని అర్థం. భూమి యొక్క దేవుడు అంటే భూమి మీద నివసించే ఏ జాతి వానికైనా ఆయనే దేవుడు అని అర్థం. అంటే అబ్రహాము గారి యొక్క విశ్వాసాన్ని ఎలా బయలుపరుస్తున్నాడో చూడండి. ఇక్కడ ఆకాశము యొక్క దేవుడు అన్నాడు, నెక్స్ట్ భూమి యొక్క దేవుడు అన్నాడు. ఆకాశానికి ఆయనే దేవుడు, నేను ఆయన యందు విశ్వాసం ఉంచాను. భూమికి కూడా ఆయనే దేవుడు, నేను ఆయన యందు విశ్వాసం ఉంచాను. ఆయన తోడని నీ చేత ప్రమాణం చేస్తున్నాను, కనానీయుల కుమార్తెలలో ఒక కుమార్తెను నా బిడ్డ కోసం వద్దు. ఆ కనానీయుల కుమార్తెల్లో ఒక కుమార్తెను నా కుమారుడికి ఇచ్చి పెళ్లి చేయడానికి వీలు లేదు. ఎందుకంటే వారి విశ్వాసాలు నా విశ్వాసం, మా విశ్వాసం వంటివి కావు. నేను పలానా ప్రాంతాన్ని విడిచిపెట్టొచ్చా, నా స్వజనుల్ని విడిచిపెట్టొచ్చా, నా బంధువుల్ని విడిచిపెట్టొచ్చా, అక్కడ కూడా నా విశ్వాసము కలిగిన వారు ఉన్నారు. సో అందుకని నా విశ్వాసం కలిగిన నా కుటుంబం ఏదైతే ఉందో అక్కడికెళ్ళి తీసుకునిరా. నువ్వు కనానీయుల కుమార్తెను తీసుకొచ్చావంటే కుటుంబం కట్టబడుతుందా, కూల్చబడుతుందా? కనానీయుల కుమార్తెను తీసుకొస్తే వాళ్ళ భావజాలం వేరు, వాళ్ళ ఆలోచన విధానం వేరు, వాళ్ళు పెరిగిన వాతావరణం వేరు. కాబట్టి వాళ్ళ వల్ల రిస్క్ ఉంటుంది తప్ప అంత అనుకూలత ఉండకపోవచ్చు భక్తి జీవితంలో. ఏమండి, అలానే ఎక్కడో మట్టిలో మాణిక్యంలాగా రాహబు లాంటి వాళ్ళు ఉన్నా ఉండొచ్చు సుమా. మొత్తం అందరినీ కొట్టిపడేయలేం. మరి మట్టిలో మాణిక్యమే కదా రాహబు, మట్టిలో మాణిక్యమే. ఎక్కడో దొరికింది, ఆ ముచ్చింది దొరికింది అలాగా. మరి ఆ దొరికిన వాళ్ళు అదృష్టవంతులు, దొరకపోతే మనం ఏం చేయలేం. సో అలా ఎక్కడో ఒకరు దొరికారనుకోండి హ్యాపీ, దొరకలేదంటే ఇబ్బంది అయిపోతాం కదా, చాలా రిస్క్ అయిపోతారు. అందుకే అబ్రహాం ఏమన్నాడంటే, కనానీయుల కుమార్తెలో ఒక్కతను కూడా నా కొడుక్కి తీసుకొచ్చిన వివాహం చేయొద్దు నాయన, నువ్వు నా బంధువుల దగ్గరికి వెళ్ళిపో, నా స్వజనుల దగ్గరికి వెళ్ళిపో, అక్కడి నుంచి నా కొడుకు కోసం ఒక కుమార్తెను పట్టుకుని రావాలని యెహోవా తోడని నీ చేత నేను ఏం చేయిస్తున్నాను, ప్రమాణం చేయిస్తున్నాను. బయలుదేరాడు. ఆ ఇంటి పెద్ద దాసుడు ఆ యజమానుని మాట పట్టుకుని బయలుదేరాడు. బయలుదేరిపోతూ ఉండగా అతను కూడా విశ్వాసే. ఎవరు? ఈ దాసుడు కూడా విశ్వాసే. ఎందుకంటే మరి యజమానుడితో పాటు ఉన్నవాడు విశ్వాసం అవ్వకపోతే ఏమవుతాడు? యజమానుడు విశ్వాసులకు తండ్రి. ఆయన యజమానుడు ఎవరు? విశ్వాసులకు తండ్రి. మరి అలాంటి వాడి దగ్గర ఉన్నాడంటే ఇతనికి కూడా ఆటోమేటిక్గా ఏమంటుకుంటుంది? విశ్వాసం అంటుకుంటుంది. ఎందుకు అంటుకోదు? అంత బలమైన వ్యక్తి దగ్గర ఉన్నప్పుడు విశ్వాసం లేకపోతే ఇంకేముంది, వేస్ట్. అంతే కదా. ఇప్పుడు నా కూడా తిరిగేవాడు సాధారణంగా ఏమై ఉంటాడని మీరు అందరూ అనుకుంటారు? అఫ్ కోర్స్ విశ్వాస అయ్యే ఉంటాడు. ఎందుకంటే ఇప్పుడు నాతో పాటు ట్రావెల్ చేస్తున్నాడంటే, నాతో పాటు తిరుగుతున్నాడంటే, నాతో పాటు పనిలో పాలుభాగస్తుడు అయ్యాడంటే వాడు ఖచ్చితంగా ఏమవుతాడు? విశ్వాసే అయ్యి ఉండాలి. ఒకవేళ విశ్వాసి కాకపోయి ఉండుంటే మనం ఏం చేయలేం. అది నాలో కూడా లోపం ఉన్నట్టే అప్పుడు. కానీ అబ్రహాము గారిలో ఏ లోపం లేదు. ఆ లోపం లేదు కాబట్టి అతని దాసుడు కూడా ఏమయ్యాడట? విశ్వాస అయ్యాడు. అంత గొప్పగా వీళ్ళిద్దరూ బ్రతుకుతున్నారు. ఇప్పుడు ఇతను ఏం చేశాడంటే, ఆ దాసుడు నీ బయలుదేరి వచ్చిన దేశమునకు నేను నీ కుమారుని తీసుకుని పోవాలనా అని అడిగాడట. డౌట్ వచ్చింది. అయ్యా నేను వెళ్తాను, అమ్మాయిని చూస్తాను, నీ కొడుకు మాట్లాడతాను, తీసుకొచ్చేద్దాం అనుకుంటున్నాం కదా, తీసుకురావడానికి అడుగుతాను. ఒకవేళ రానంటే ఏం చేయను? మరి నీ కుమారుణ్ణి అక్కడ తీసుకుపోనా? కుమారుణ్ణి తీసుకుపోతే వాగ్దానం ఏమైపోద్ది? దెబ్బైపోద్ది. దేవుడు వాగ్దానం చేశాడు. అబ్రహాముకి, ఇస్సాకుకి, యాకోబుకి ఏం చేయబడ్డాయి? వాగ్దానాలు చేయబడ్డాయి. నేను చూపించు దేశమునకు మీరు ఏం చేయాలి? వెళ్ళాలి. నేను చూపించు దేశానికి మీరు వెళ్ళాలి. మీకు నచ్చిన చోటకు మీరు వెళ్ళి బతకడానికి వీలు లేదు. నేను చెప్పినట్టు చేయాలి. ఎందుకంటే మీరు నా క్రింద ఉన్న నా విశ్వాసులు కాబట్టి ఆకాశమునకు భూమికి దేవుడైన యెహోవా వాళ్ళకి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఆ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారమే వాళ్ళు బతకాలి తప్ప సొంత నిర్ణయాలు తీసుకోవడానికి వీలు లేదు. సో అప్పుడు అబ్రహాం అంటాడు చాలా క్లియర్గా, అక్కడికి నా కుమారుణ్ణి తీసుకొని పోకూడదు సుమి.
అసలు ఎట్టి పరిస్థితుల్లో నా కొడుకును అక్కడ తీసుకెళ్ళడానికి వీలు లేదు. నా తండ్రి ఇంటి నుండి నేను పుట్టిన దేశం నుండి తెచ్చి నాతో మాట్లాడి నీ సంతానమునికి దేశమునిచ్చేదని ప్రమాణము చేసి నాతో చెప్పిన పరలోకము దేవుడు యెహోవా తన దూతను నీకు ముందుగా పంపిస్తాడు. అక్కడ నుండి నీవు నా కుమారునికి భార్యను తీసుకొని వస్తావు. అయితే నీ వెంట వచ్చుటకు ఆ స్త్రీ ఇష్టపడని ఎడల ఈ ప్రమాణము నుండి విడుదల పొందేస్తావు గాని నీవు నా కుమారుని అక్కడికి తీసుకుని పోకూడదని అతనితో చెప్పెను. ఎట్టి పరిస్థితుల్లో నా కుమారుడు మాత్రం అక్కడికి వెళ్ళటానికి వీలు లేదు. ఆమె రానంటే నీకే ప్రాబ్లం లేదు, ఆ దేవుడు చూసుకుంటాడు. ఆమె వస్తానంటే మాత్రం నువ్వు తీసుకొచ్చేయాలి తప్ప మళ్ళీ నా కొడుకుని తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టకూడదు. ఇది అబ్రహాము దాసునితో చేసినటువంటి ఒక చక్కటి నిబంధన. ఈ నిబంధన పూర్తి అయిపోయిన తర్వాత అండి అతడు బయలుదేరి వెళ్తాడు. మధ్యలో ప్రార్థన చేస్తాడు. ఏమని ప్రార్థన చేస్తాడంటే, నేను త్రాగునట్లు నీవు దయచేసి నీ కడవను వంచమని నేను చెప్పగా నీవు త్రాగుము, నీ ఒంటెలకు నీళ్లు పెట్టేదనని ఏ చిన్నది చెప్పునో ఆమెయే నీ సేవకుడైన ఇస్సాకు కొరకు నీవు నియమించినదై ఉండునుగాక, అందువలన నీవు నా యజమానుని మీద అనుగ్రహం చూపితివని తెలుసుకొందున నేను. ఇతను కూడా దేవుణ్ణి అడుగుతున్నాడు, ప్రభువా ఇదిగో నేను అక్కడికి వెళ్ళి అడుగుతాను, నీతో పాటు నీ ఒంటెలకు కూడా నీళ్లు పెడతానని ఆమె ఏమనాలి? అనాలి. అలా అంటే హ్యాపీ, లేకపోతే నా ప్రయాణంలో నువ్వు నాతో లేవు అని మొత్తం మీద ప్రార్థన చేసుకుని 15వ వచనం చూడండి. అతడు మాటలాడిట చాలింపక ముందే అబ్రహాము సహోదరుడైన నాహోరు భార్య మిల్కా కుమారుడైన బెతూయేలుకు పుట్టిన రెబ్కా కడవ భుజం మీద పెట్టుకుని వచ్చింది. ఆ చిన్నది మిక్కిలి చక్కనిది, ఆమె కన్యక, ఏ పురుషుడు ఆమెను కూడలేదు. బైబిల్ గ్రంథంలో పరిశుద్ధాత్మ ప్రేరణతో వ్రాయబడిన ప్రతి మాట కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనం చదువుతున్నప్పుడు ఏ పురుషుడు ఆమెను కూడలేదు అని ఒక పదాన్ని అక్కడ పొందుపరిచాడు అంటే ఆమె యొక్క క్యారెక్టర్ అలాంటిదో చెప్పకనే చెప్తున్నాడు. అర్థమవుతుందా? షీ వాజ్ గుడ్, షీ వాజ్ గుడ్ 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 అంతే. ఆమె చాలా ఉత్తమురాలు, ఆమె క్యారెక్టర్ అంత గొప్పది, ఆమె క్యారెక్టర్ అంత ఉన్నతమైనది. తనకు అవకాశం లేక తప్పు చేయకపోవడం అది గొప్పతనం కాదు. అవకాశం ఉన్నా కూడా తప్పు చేయకుండా ఎవడైతే ఉన్నాడో వాడు గ్రేట్. అంతేనా కాదా? అవకాశం లేక తప్పు చేయలేదు అంటే అది గొప్పతనమా? అది గొప్పతనమా? అవకాశం ఉన్నా తప్పు చేయలేదంటే అది గ్రేట్నెస్. ఇక్కడ ఈమెను మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఆమె ఏ విధంగానూ తన యొక్క జీవితాన్ని భంగపరుచుకోలేదు. తన యథార్థతను కాపాడుకుంటుంది, తన కన్యత్వాన్ని కాపాడుకుంటుంది, తన భర్త కొరకు ఎన్నో ఆశలతో ఎదురు చూస్తుంది. ఆ భర్తకు తన జీవితాన్ని సమర్పించుకోవాలని తను కలలుగంటోంది. అలాంటి ఒక జీవితం కలిగినటువంటి ఉత్తమోత్తమురాలుగా రిబ్కా అనే ఈమె మనకి ఇక్కడ కనబడుతోంది. ఇక్కడ మీరు గమనించండి, రిబ్కాకి ఇస్సాక్ అంటే ఎలా ఉంటాడో ఎవరో కూడా తెలియదు. అంతకుముందు ఎప్పుడు ఫేస్బుక్లో కూడా చూడలేదు పాపం. అర్థమైందా? అంతకుముందు ఎప్పుడు ఎక్కడ చూడలేదు. సో అలాగే ఇస్సాకుకి రిబ్కా ఎలా ఉంటుందో కూడా తెలియదు, ఇన్స్టాగ్రామ్లో ఎప్పుడు చూడలేదు. సో ఒకరికొకరు తెలియదు, అందుకే వాళ్ళని నిలబెట్టాను మీకు. ఈ విధంగా మనసులు కలవడం అనేది చాలా కష్టం, చాలా కష్టం. కొంతమంది కాపురాలు నడుస్తుంటాయి, ఎలా నడుస్తాయో తెలుసా? తప్పక. ఇది నిజమో కాదో చాలామందికి తెలుసు. ఎలా నడుస్తాయంటే కాపురాలు తప్పక, ఇంకా దారి లేక. ఎందుకు దారి లేక? అటు అమ్మగారింటికి పోలేక, ఇటు ఈయన వదులుకోలేక, అటు పిల్లల ముఖం చూసి వాళ్ళను బాధ పెట్టలేక, వాళ్ళ బతుకేమైపోద్దో అన్న భయం ఓ పక్కన, ఇలా భయంతో ఆవేదనతో దారి లేక తప్పక ఇంకీ బతుకి ఇంతే అనుకుని సాగుతున్న కాపురాలు కూడా ఈ రోజుల్లో ఉన్నాయి లేవా? బోలెడన్ని ఉన్నాయి. వాస్తవానికి వాళ్ళ మనసులు కలవలేదు, అయినా కూడా కలిసి బతుకుతున్నారు. అందులో ఫలింపు ఉంటుందా? ఉండదు. ఎందుకు ఫలింపు ఉండదు అని అంటున్నానంటే, వారి కుటుంబాన్ని కట్టుకోవడానికి వాళ్ళ దగ్గర ఎసెన్స్ లేదు, వాళ్ళ దగ్గర సరుకు లేదు. బండి ముందుకు కదలాలంటే లోపల పెట్రోల్ పోయాలి. పెట్రోల్ లేకుండా బండి ఎలా ముందుకు కదలదు కదా. సేమ్ అలాగే. సరే, ఇక్కడ మనం చూస్తే ఈమె క్యారెక్టర్ చూడండి. ఆమె ఆ బావిలోనికి దిగిపోయి కడవతో నీళ్లు నింపుకుని ఎక్కి రాగా, దిగుడు బావిలు ఉండేవి పూర్వం. ఆ దిగుడు బావిలో మెట్లు ఉంటాయి, మెట్ల గుండా కిందకి దిగాలి. కిందకి దిగి కడవతో
నీళ్లు నింపుకోవాలి. కడవ అంటే ఎంత ఉంటుంది అండి? ఎన్ని లీటర్లు పడుద్ది? మన స్టీల్ బిందె ఎన్ని నీళ్ళు పడుద్ది? మన స్టీల్ బిందె ఇంటి దగ్గరది 5 ఇంకెక్కువ పడుద్ది. దాదాపు 15 నుంచి 20 లీటర్లు పడుతుంది మన స్టీల్ బిందె ఇంటి దగ్గరది. తక్కువ అంటే కనీసం 15 లీటర్లైనా పడుద్ది. 5 అంటే మరి చిన్న బిందె. కొంచెం పెద్ద బిందెలు ఉంటాయి కదా, ఈ సైజు బిందెలు, ఇక్కడ నుంచి ఈ సైజు ఉంటాయి. ఆ సైజు బిందెలు తక్కువ అంటే ఒక 15 లీటర్ల వరకు పడతాయి, 20 లీటర్ల మధ్యలో పడతాయి. ఇంకా పెద్ద బిందెలు ఉంటాయి, అవైతే 30 లీటర్లు 40 లీటర్లు కూడా పడతాయి. మీరు ఎక్కడైనా చూసారో లేదో, పూర్వం సారి పెట్టేవారు కదా లేడీస్కి, ఇప్పుడు ఏమి లేవులేండి. పూర్వం అయితే సారి పెట్టేవారు. అప్పుడప్పుడు నేను ఎవరింటికైనా మీటింగ్స్కి వెళ్ళినప్పుడు లోపల భోజనాన్ని పిలిచినప్పుడు పైకి చూస్తే కనబడుతుంటాయి. ఇది కానీ మీద పడిపోద్దా అని డౌట్ వస్తుంటుంది. కూర్చున్నంతసేపు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అక్కడ. ఎందుకంటే వాళ్ళు దాని కింద ఈ వెదురుతో చేసిన చుట్టలు పెట్టి దాంట్ల మీద నిలబెడుతుంటారు. ఈ సంవత్సరానికి ఒకసారి దింపుతుంటారు అట్ల కిందకి ఎత్తడివి. మళ్ళీ శుభ్రంగా చింతపండు ఎట్టి తోమేసి పండక్కి మళ్ళీ కడిగి మళ్ళీ పైకి ఎక్కించేస్తారు. ఇంక ఏం పని ఉండదు వాటికి. అసలు వాళ్ళు ఎందుకు తెచ్చుకున్నారో తెలియదు, వాటిని ఎందుకు వాడుతున్నారో తెలియదు, అసలు ఆ సారి ఎందుకు పెట్టారో తెలియదు. ఎవరికి అమ్ముకుంటే తప్ప పావల ప్రయోజనం ఉండదు దానివల్ల. అవునాగా చెప్పండి మీరు. నా చిన్నతనం నుంచి మా ఇంట్లో మా అమ్మలాగే పెట్టి కూర్చునేది, చూసుకోవడానికి తప్ప వాడుకోవడానికి పనిచేవి. పోనీ అలా అందంగా అలంకరించుకుందామంటే అది ఏమి ఉండదు. ఆ పైన ఒక దాంట్లో ఒకటి చక్కగా పేర్చేస్తారు. ఎప్పుడైనా మన కర్మగాలి ఒకటి కానీ మీద పడింది అనుకోండి, గుండు పగిలిపోద్ది, మామూలుగా ఉండదు, బరువుగా ఉంటాయి అవి, ఇత్తడివి కదా. సో అలాగా పెద్ద బిందెలు ఉంటాయి, మీరు చూసారు లేదో, ఇత్తడివి పెద్దవి. ఆ ఖాళీ బిందె మొయ్యాలంటేనే మన తలప్రాణం తోక్కొస్తుంది. అందులో నీళ్లు నింపితే ఒక్కడి వల్ల అవ్వదు. కానీ పూర్వం ఆడోళ్ళు గట్టోళ్ళు కదండి, వాళ్ళు మోసుకునేవారు. ఇప్పుడు ఆడోళ్ళు గట్టోళ్ళ, పూర్వం ఆడోళ్ళు గట్టోళ్ళ? ఎస్, మీరు వట్టోళ్ళు, గట్టోళ్ళు కాదు, మీరు వట్టోళ్ళు. ఎందుకంటే పూర్వం బావుల దగ్గరికి వెళ్ళి నీళ్ళు తోడుకొని తెచ్చుకోవడం, కాలువల దగ్గరికి వెళ్ళి బట్టలు ఉతుక్కొని తెచ్చుకోవడం, బావుల్లో లోపల నుంచి నీళ్లు తోడడం, మళ్ళీ వాడకో నీళ్ళు బయటకు మోసుకోవడం, పప్పులు రుబ్బుకోవడం, ఆ పొయ్యి మీద వండుకోవడం, దానికి మళ్ళీ పిడకలు చేసుకోవాలి, పుల్లలు తెచ్చుకోవాలి, ఒకటి కాదు రెండు కాదు. మళ్ళీ పాలు వాళ్ళే పిండుకునేవారు, పాలు మళ్ళీ తోడు పెట్టటాలు, కాసుకోవటాలు, పిల్లలు మళ్ళీ ఒకళ్ళ ఇద్దరు వరుసగా 10 మంది వచ్చేవారు. పూర్వం ఎవరు చూడండి, మామల్ని అడిగితే చెప్తారు, ఎంతమంది అమ్మ సంతానం, వీడు 10ఓడండి అంటారు. ఎంతమంది అమ్మ సంతానం, 7 పోయాకనండి 4 మిగిలారంటారు, అంటే 11 మంది. ఇలాగా వరుసగా చచ్చిపోయే వాళ్ళు చచ్చిపోతుంటే పుట్టేవాళ్ళు పుట్టేవారట. అలా 15 మందిని 12 మందిని కన్నా తల్లులు కూడా ఉన్నారు. అసలు వాళ్ళు ఎప్పుడు కనేవారు, ఎప్పుడు ఇంటి పనులు చేసుకునేవారు, ఎప్పుడు మీరైతే ఇప్పటి చచ్చిపోతారు. ఇంతసేపు ఉంటారు మీరు. 3 కాన్పులు అయ్యేసరికి ధర్మాస్పటల్లో మార్చిరీలు పెడేస్తారు మిమ్మల్ని కదా. కాబట్టి అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో శ్రమలో ఓర్పు కలిగినటువంటి స్త్రీ ఎవరంటే రిబ్కా. మనం ఎలా చెప్పగలం అంటే, కిందకి వెళ్ళి కడవతో నీళ్లు తీసుకుని పైకి వచ్చిందండి. పైకి రాగా సేవకుడు ఆమెను ఎదుర్కొన్నట్టుకు పరిగెత్తి, నీ కడవలో నీళ్లు కొంచెం దయచేసి నన్ను తాగనిస్తావా అని అడిగాడట. అప్పుడు ఏం చేయాలి? మామూలుగా మీరైతే ఏం చేస్తారు? ఏడు బాబు ఎండ చూసే ఎలా ఉందో, కిందకి వెళ్ళి తోడుకొని పైకి రావాలి. మెట్లు ఎక్కుతుంటే నా తల ప్రాణం తోక్కొస్తుంది, దేవుడు కనబడుతున్నాడు, నీకేం తెలుసు, చక్కగా వచ్చావు నీళ్ళు తాగేద్దామని, చేయి ఖాళీ లేదు అలా వెళ్ళు అంటారు. మనకు బాగా వచ్చిన డైలాగ్ కదా మరి. ఏం ఖాళీ లేదట, ముష్టోడు బియ్యం అడిగితేనే ఏమంటారు మన ఏరియా వాళ్ళు, చేయి ఖాళీ లేదు బాబు, దీపాలు వెలుగుతున్నాయి చేతిలో, చేయి ఖాళీ లేదు, ఇంక పైకి వెళ్ళరా అని కూడా అనరు, చేయి ఖాళీ లేదు అలా వెళ్ళు అంటారు. ఇంకా చికాగ్గా ఉన్నారు అనుకోండి, దున్నపోతలో ఉన్న కన్ను కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయి కదా, ఏదైనా పని చేసి బతకొచ్చు కదా, అందరూ వచ్చి మా మీద పడతారే అంటారు. ఇది సెకండ్ డైలాగు. బాగా సీరియస్గా ఇష్యూ ఉన్నప్పుడు వస్తుంటాయి ఇలాంటి డైలాగులు కదా. ఇప్పుడు ఆమె కూడా అలా అనొచ్చుగా, అనొచ్చా అనక్కర్లేదా? అనొచ్చా అనాలనుకుంటే. కానీ ఏమందట చూడండి. అందుకమే అయ్యా తాగుమని చెప్పి త్వరగా తన కడవను చేతి మీదకి దించుకొని అతనికి దాహం ఇచ్చెను. మరియు ఆమె అతనికి దాహం ఇచ్చిన తర్వాత, నీ ఒంటెలు త్రాగు మట్టుకు వాటికి నీళ్లు చేదిపోయిదునని చెప్పి త్వరగా గాడిలో తన కడవ కుమ్మరించి తిరిగి చేదుటకు ఆ బావికి పరిగెత్తుకుని పోయి అతని ఒంటెలన్నిటికీ నీళ్లు చేది పోసెను. ఈ ఒంటెలు ఎన్ని ఉన్నాయో చెప్పలేదు కానండి, ఒంటె తక్కువేం తాగదండి, ఒంటె తక్కువేం తాగదు. ఎందుకంటే నాకు అనుభవం ఉంది. మా ఇంట్లో నా చిన్నతనం నుంచి మాకు సమృద్ధిగా పాడి ఉండేది.
తాగినన్ని పాలు, కావలసినంత పెరుగు. మా చిన్నతనం నుంచి మాకు హ్యాపీగా లోటు లేదు, పెరుగు కానీ పాలుకి కానీ లోటు లేదు. గేదెలు కూడా సమృద్ధిగా ఉండేవి. నాన్నగారు వ్యవసాయం కదా మరి. ఇప్పుడు గేదెలు నీళ్లు తాగడం, తోడు పెట్టాలి నూతులు అవి. ఒకసారి తోడేస్తే ఒక బకెట్ నీళ్లు పట్టుకెళ్ళి పెడితే అనేసి ఇది అయిపోయేది. అప్పుడు తాగేసింది ఇది అనుకుని మళ్ళీ తోడుకుని మళ్ళీ వస్తే అనేది మళ్ళీ అయిపోయేది. అమ్మ నీ 2 తాగేసింది, మళ్ళీ తెచ్చుకుంటే మళ్ళీ 3 తాగేసేది, 4 తాగేసేది. అసలు నువ్వు గేదెవా ఇంకేమైనా? 4-5 బకెట్లు నీళ్ళు తాగేస్తే ఒక్కటి తాగేసేది 4-5 బకెట్లు. ఓన్లీ గేదెల గురించి చెప్తున్నాను నేను. తర్వాత మళ్ళీ ఇంకో గేదె ఉండేది, మళ్ళీ దాని దగ్గరికి ఇంకో 4 బకెట్లు. దోళ్ళు ఉంటాయి, వాడి దగ్గరికి ఇంకో 4 బకెట్లు. ఇలా తోడి ఆ తాడుతో లాగి నీళ్లు చేతులు నొప్పి పుట్టేసి నా చిన్నతనంలో. అప్పుడు ట్యాప్లు అవి ఇంకా రాలేదు, లేకపోతే ఇవి ఉండేవి కొట్టుకునేవి. నాకు ఆ కొట్టుకునేవి కూడా లేవు. చాకలనాడు కదా మన ఏరియా, కొట్టుకునే ఉండవు. హ్యాండ్ పంపులు పైకి పోవాలి, ఎటు పోవాలి? కాలువ కింద పోవాలి. మన కాలువ కింద పోతే ఈ కొమరపాలెం, రాయవరం, ఈ రామవరం మా అమ్మమ్మూరు. సో అక్కడ అన్నీ ఇవే చేతి పంపులు, చక్క కొట్టేసుకుంటే నీళ్ళు వచ్చేసేవి. కానీ ఇక్కడ ఈ ఏరియాలో అవి ఉండేవి కాదు. మా తోడుకొని పోసుకోవాలి. చాగలనాడు అంతా అంతే, ఈ కాలువ కిటంతా అంతే, కాలువ కట్టంతా బాగుండేది అనమాట వాటర్. ఇప్పుడైనా అటు వెళ్ళి తప్పండి, తక్కువలో నీళ్ళు వచ్చేస్తాయి నువ్వు తవ్వితే. ఇక్కడ తప్పండి, చాలా లోతుకు తవ్వితే కానీ నీళ్ళు రావు. మన మోటార్ వేయడానికి 220 అడుగులు వెళ్ళాం, 240. అదే అక్కడైతే ఒక 130కి పడిపోతాయి, 30 అడుగుల్లో పడిపోతాయట, 30-40లో పడిపోతాడు మోటార్. చూడండి అంత తేడా. సో ఆ పాతాళంలో ఉన్న నీళ్ళన్నీ తోడు గేదెలకి పెడుతుంటేనే తల ప్రాణంతో అక్కొచ్చేసి నీరసం వచ్చి ఒక అరగంట కూర్చునే పరిస్థితి. మరి ఒంటెలు ఎన్ని తాగుతాయంటే గేదె ఎక్కువ తాగుద్దా, ఒంట ఎక్కువ తాగుద్దా? ఒంటె గురించి నేను చిన్నప్పుడు చదువుకున్నాను. దానికి ఏదో పర్సనల్ బ్యాగ్ ఉంటుంది అట్లా లోపల, స్పెషల్ బ్యాగ్, దాన్ని ఏదో అంటారు సైన్స్ పరిభాషలో. ఆ స్పెషల్ బ్యాగ్లో దాచుకుంటుందట అది నీళ్లు తాగేసి. దాదాపు 300 లీటర్లు తాగుద్దట అది. ఎన్ని నిమిషాలు? 5 నిమిషాల్లో, 3 నిమిషాల్లో 300 లీటర్లు తాగుద్దట. మరి 3 నిమిషాల్లో 300 లీటర్లు తాగితే ఈవిడ ఎంత పెద్ద చేదు ఉండేదో, ఎంత పెద్ద కడవ ఉండేదో, ఎంత కష్టపడి తోడిందో, ఎన్ని ఒంటెలు తాగాయో, ఎంత టైం పట్టిందో, ఎంత ఓపిక మీరు చెప్పండి. ఇంకా ఆ ఓర్పుకి ఇక అదుపు లేదండి. అలా ఒంటెలన్నిటికీ నీళ్లు తోడు పోసిందట కడవతో. అదంతా పూర్తయిన తర్వాత ఆ మనుష్యుడు ఆమెను తేరి చూచి తన ప్రయాణమును యెహోవా సఫలము చేసినో లేదో తెలుసుకునవలెనని ఊరకుండెను. ఒంటెలు త్రాగుట అయిన తర్వాత ఆ మనుష్యుడు అరతలం ఎత్తుగల బంగారపు ముక్కు కమిని, ఆమె చేతులకు 10 తులాలు ఎత్తుగల 2 బంగారు కడియాలు తీసి, నువ్వు ఎవరు కుమార్తెవు? దయచేసి నాతో చెప్పు. నీ తండ్రి ఇంట మేము ఈ రాత్రి బస చేయుటకు స్థలం ఉన్నదా అడిగితే, అందుకు ఆమె అందట, నేను నాహోరుకు మిల్కా కనిన కుమారుడుకు బెతూయేలు కుమార్తెనను. మరియు ఆమె మా యొద్ద చాలా గడ్డుంది, మేతుంది, రాత్రి బస చేయటానికి స్థలం ఉందనగా, ఆ మనుష్యుడు తన తల వంచి యెహోవాకు మొక్కి, అబ్రహామును నాకు యజమానుని దేవుడని యెహోవా స్తుతింపబడును గాక, ఆయన నా యజమానుడికి తన కృపను తన సత్యమును చూపటం మానలేదు. నేను త్రోవలో ఉండగానే యెహోవా నా యజమానుడి బంధువుల ఇంటికి నన్ను నడిపించాడు అని అనుకున్నాడు. సో ఆ తర్వాత రెబ్కా వెళ్ళింది, తన సహోదరుడికి చెప్పింది. తన సహోదరుడు పరిగెత్తుకుని వచ్చి యెహోవా వాళ్ళని ఆశీర్వదింపబడిన వాడ లోపలికి రమ్మని పిలిచాడు. వాళ్ళు మాట్లాడుకున్న తర్వాత విషయం అంతా చెప్పాడు దాసుడు. సారా వృద్ధాప్యంలో నా యజమానునికి ఒక కుమారునికి అంది, ఆ కుమారునికి ఇప్పుడు వివాహం చేయదలిచాం. ఆ కుమారుడికి నీ బంధువుల ఇంటికి వెళ్ళి నా బంధువుల ఇంటికి వెళ్ళి బిడ్డను తీసుకురావాలి తప్ప కనానీయుల కుమార్తెల ఎవరిని కూడా నా కుమారుడికి వివాహం చేయడానికి కానీ నా కుమారుడిని అక్కడ తీసుకుపోవడానికి కానీ నేను ఒప్పుకోనని నా యజమానుడు నా చేత ప్రమాణం చేయించుకున్నాడు. ఇవన్నీ చెప్పిన తర్వాత ఇదిగో నేను ఈమెలో ఆ ఒంటెలకు నీళ్లు తోడిపోస్తున్న సమయంలో ఆ ఓర్పును గమనించాను. నేను నీళ్ళు అడగగానే నా ఒంటెలకు కూడా తోడిపోస్తానని చెప్పినప్పుడు ఆమెలో విధేయతను గమనించాను, ఆమెలో యథార్థతను గమనించాను, నమ్మకత్వాన్ని గమనించాను. కనుక ఈమెనే నేను ఎన్నుకుంటున్నాను. సో ఈమెను నేను తీసుకుని వెళ్ళి నా యజమానుడైన ఇస్సాకుకు భారీగా చేయాలని నేను ఆశిస్తున్నాను. సో ఆ కుటుంబానికి చెప్పాడు, ఆ కుటుంబం అంతా ఒప్పుకున్నారు. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే 24వ అధ్యాయం 57వ వచనం చూస్తే, 24వ అధ్యాయం 57వ వచనం, వారు ఆ చిన్నదాన్ని పిలిచి ఆమె ఏమనునో తెలుసుకుందామని చెప్పుకొని రెబ్కాను పిలిచి, ఈ మనుష్యునితో కూడా వెళ్ళేదవా అని ఆమెను అడిగారట. ఎన్ని సంవత్సరాల కిందటండి ఆడపిల్లకింత వెయిట్ ఇస్తున్న కుటుంబం ఉంది? ఎన్ని సంవత్సరాల కిందట? కొన్ని వేల సంవత్సరాల క్రిందట.
ఏమడుగుతున్నారు? ఆ మనుష్యుడిని, ఆ మనుష్యుడితో కూడా వెళ్ళటానికి నీకు ఇష్టమేనా అని అడిగారట. ఇక్కడ చాలామందికి పెళ్ళిళ్ళు అయి ఉంటాయి, నీకు ఇష్టమని అడగకుండా చేస్తుండి ఉంటారు నాకు తెలిసి. అవునా కదా? మిమ్మల్ని అందరిని అడిగారా నీకు ఇష్టమని? ఎవరినైనా అడగలేదా? అడగలేని వాళ్ళు ఉన్నప్పుడు చేతిలో ఎత్తకండి. చాలామందిని అడగరు. మన విధి విధానాలు అలా ఉండేవి. లేకపోతే పసిపిల్లలకు పెళ్ళిళ్ళు ఏంటంటే బాల్య వివాహాలు లేవా మరి మన భారతదేశంలో? ముసలాళ్ళకి ఇచ్చి కట్టబెట్టేసేవారు. మా పెద్దమ్మ ఒక ఆవిడ ఉండేది, రామవరంలో మా పెద్దమ్మ. ఆవిడికి 8వ ఏట చేశారట పెళ్ళి. 8వ సంవత్సరంలో పెళ్ళి. 12వ సంవత్సరం వచ్చేసరికి మొగుడు చచ్చిపోయాడు. అప్పుడు తెల్లచీర కట్టేశారట. ఏమండి? నాకు అమ్మమ్మ, పెద్దమ్మ కాదు, అమ్మమ్మ. మా అమ్మకి పెద్దమ్మ. సో 12వ సంవత్సరం వచ్చేసరికి తెల్లచీర కట్టేశారు. తెల్లచీర కట్టేస్తే ఆ తర్వాత పెద్ద మనిషి అయింది. అప్పటి నుంచి నా చిన్నతనంలో చచ్చిపోయింది. నాకు తెలిసి ఆవిడ, నేను బాగా చిన్నపిల్లాడిగా ఉండగానే ఆవిడ చచ్చిపోయింది. ఇంచుమించు ఒక 85 సంవత్సరాల పాటు అలాగే ఉందండి. ఆమెకు పిల్లలు లేరు. వాళ్ళ అన్నయ్యతో కలిసి ఉండేది. వాళ్ళ అన్నయ్య తను అంతే. ఆ కుటుంబంలో అన్నయ్య కొండు పెట్టుకుంటూ ఆ జీవితం అలా గడిపేసింది. 12వ ఏట మొగుడు చచ్చిపోతే ఆ తర్వాత పెద్ద మనిషి అయితే ఇప్పుడు ఏం చేస్తారు చెప్పండి? పెళ్లి చేసి పడేస్తారు. ఎందుకంటే 8వ ఏట జరిగిన పెళ్ళి అసలు పెళ్ళే కాదు. ఇప్పుడు 8వ ఏట పెళ్లి చేసామంటే తీసుకెళ్లి కుటుంబం మొత్తాన్ని ఎక్కడెత్తారు? లోపలేస్తారు. 8కి 12లో చేసినా లోపలేస్తారు. అది పరిస్థితి. సో పూర్వపు విధానాలు అలా ఉండేటువంటి రోజుల్లో ఇంకా కొన్ని వేల సంవత్సరాల క్రిందటే ఆమెను అడుగుతున్నారంటే ఆ కుటుంబం ఎంత గొప్పదో మీరు ఆలోచించాలి. ఆమెను అడుగుతున్నారట, నీకేంటి, ఓకేనా? నీకు ఓకేనా ఆ ఫ్యామిలీలోకి వెళ్ళటం? నీకు ఇష్టమా కాదా? ఐఎమ్ రెడీ, నేను వెళ్తానని చెప్పింది. సో పంపించారు. సేవకుడు అసలు ఆమె ఎందుకు వెళ్ళి ఉండాలి అని అంటే అతడు ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం ఆమెకు నచ్చింది. ఆమె కూడా యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి స్త్రీ. యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి స్త్రీ కాబట్టి ఆమె మాటల్లో కానివ్వండి, ఆమె ఆలోచనల్లో కానివ్వండి ఆ లోబడే గుణం ఉంది. ఎందుకంటే లాబాన్ అంటాడు, యెహోవా వలన ఆశీర్వదింపబడిన వాడా లోపలికి రమ్ము. దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి కుటుంబం వీళ్ళది. ఆ భయభక్తులతోనే వచ్చిన దాసుడే ఇంత బాగుంటే యజమానుడు ఇంకెంత బాగుంటాడు? దాసుడే ఇంత విశ్వాసం గలవాడైతే దేవుని యందు యజమానుడు ఇంకెంత విశ్వాసంగా ఉంటాడు? దాసుడే ఇంత బలంగా ఉంటే యజమానుడు ఇంకెంత బలంగా ఉంటాడో? అది మన కుటుంబం, అది మన కుటుంబం, మన రక్త సంబంధుల యొక్క కుటుంబం అన్న భావజాలంతో రెబ్కా బయలుదేరి వెళ్ళుండొచ్చు. మేబీ మొత్తం మీద వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత చూడండి 24వ అధ్యాయం 67వ వచనంలో, ఇస్సాకు పొలములో ధ్యానిస్తూ ఉన్నాడట. కన్నులెత్తి చూస్తున్నప్పుడు ఒంట్లో వస్తున్నాయట. రెబ్కా కన్నులెత్తి ఇస్సాకుని చూచి ఒంటి మీద నుంచి దిగిపోయిందట. వెంటనే దిగిపోయి మనల్ని ఎదుర్కొన్నట్టుకు పొలంలో నడుచున్న ఆ మనుష్యుడు ఎవరని దాసుని అడిగిందట. అతడు అన్నాడట, నా యజమానుడు అని చెప్పాడు. కనుక ఆమె వెంటనే ఏం వేసుకుందట? ముసుగేసుకుందట. అంటే అధికారానికి సూచనగా ముసుగు అనేది వేసుకునేవారు. నా భర్త యొక్క అధికారాన్ని నేను ఒప్పుకుంటున్నాను అని చెప్పడానికి సూచనగా స్త్రీలు ముసుగేసుకునేవారు, గౌరవప్రదంగా, నా యజమానుడు అని గౌరవిస్తూ. ఆమె దూరం నుంచి ఇస్సాకుని చూడగానే ముసుగేసుకుంది. అప్పుడు ఆ దాసుడు తాను చేసిన కార్యములన్నీ ఇస్సాకుతో వివరించి చెప్పాడు. ఏమేం జరిగింది, నేను అక్కడికి వెళ్ళి ఏం ప్రార్థన చేసుకున్నాను, దేవుడు ఎలా అనుగ్రహించాడు, ఈమె క్యారెక్టర్ ఏంటి, ఈమె ఏ విధంగా నాకు సహాయం చేసి పెట్టింది, ఈమె ఓర్పు ఎంత, ఈమె విధేయత ఎంత, ఈమె శక్తి సామర్థ్యాలు ఎంత గొప్పవి, ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి ఎవరికి చెప్పేశాడు? ఇస్సాకుకి చెప్పేశాడు. అంటే ఇస్సాకుకి ఇప్పుడు రెబ్కా గురించి క్లియర్ కట్గా అంతా అర్థమైంది. అదంతా విన్న తర్వాత ఆమెను పల్లకిలో నుంచి తీసుకొచ్చి ఎక్కడ కూర్చోబెట్టుకున్నాడు? తన తల్లి అయిన శారా గుడారములోనికి ఆమెను తీసుకుని పోయాడు అని వ్రాయబడింది. అప్పటి వరకు తన తల్లి అయిన శారా గుడారంలో వేదనతో ఉన్నాడు, దుఃఖంతో ఉన్నాడు. అట్లు అతడు రెబ్కాను పరిగ్రహింపగా ఆమె అతనికి భార్య ఆయను, అతడు ఆమెను ప్రేమించెను. అప్పుడు ఇస్సాకు తన తల్లి విషయమై దుఃఖ నివారణ పొందెను. ఇదివరకు కూడా ఒకసారి చెప్పాను ఈ విషయాన్ని నేను. అంటే తన తల్లితో సమానంగా తన తల్లి విషయంలో ఎంత దుఃఖాన్ని అయితే అనుభవిస్తున్నాడో, ఎంత లోన్లీనెస్ అయితే అనుభవిస్తున్నాడో, ఎంత ఒంటరితనాన్ని అయితే అనుభవిస్తున్నాడో, ఆ ఒంటరితనం అంతా ఈమె వల్ల ఏమైపోయింది? తొలగిపోయింది. అందుకే మన పెళ్ళంటే పాటలో ఒక లైన్ రాశాను. ఫస్ట్ ఇంట్రడక్షన్లో తండ్రి స్థానంలో
భర్తనుగా, తల్లి స్థానంలో భార్యనుగా. అంటే ఆ స్థానాలు ఎంత సుస్థిరమైనవో ఈ స్థానాలు కూడా అంతే సుస్థిరతను సంపాదించుకుంటాయి. వారిద్దరి మనస్సులు ఏకమైతే, వారిద్దరి మనస్సులు ఒక్కటైతే వాళ్ళ కుటుంబం కట్టుకోవడం చాలా బాగుంటుంది. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, ఇస్సాకుని రిబ్కాని ఏదో మేడ్ ఫర్ ఈచ్ అదర్ లాగా, ఏ గుడ్ పెయిర్ లాగా మనకు చూపిస్తున్నాడు కదా అన్నయ్య ఇక్కడ. కానీ మాకు డౌట్ ఉంది. ఆ డౌట్ ఏంటి మీరు చెప్పండి. బైబిల్ బాగా చదివే వాళ్ళకి ఒక డౌట్ వస్తుంది. బైబిల్ బాగా చదివే వాళ్ళకి ఒక డౌట్ వస్తుంది. ఇస్సాకు రిబ్కా చరిత్ర చదువుతుంటే ఓ డౌట్ కొడుద్ది. ఏం డౌట్ కొట్టాలి? నిజంగా భర్త అంటే అంత విధేయత కలిగి ఉంటే, నిజంగా భర్త అంటే అంత ప్రేమ కలిగి ఉంటే, నిజంగా భర్తకు అంత లోబడే అంత ఓర్పు, సహనం, ఉత్తమోత్తమైన సుగుణాలు కలిగినటువంటి వ్యక్తి ఈమెయితే మోసం చేయొచ్చా అని డౌట్ వస్తుంది. ఎవరిని మోసం చేసింది? ఎవరిని మోసం చేసింది? ఇస్సాకుని మోసం చేసినట్టే కదా, మరి మోసం చేయొచ్చా అని అడుగుతారు చాలామంది. ఎందుకంటే ఏముందో చూద్దాం ఒకసారి, మనకేం అర్థం అవుతుందో చూద్దాం. 27వ అధ్యాయం 1వ వచనం. ఇస్సాకు వృద్ధుడై అతని కన్నులకు మందదృష్టి, పాపం కదండి, మందదృష్టి కలిగిందట. అంటే ఏం కనబడట్లేదు ఆయనకి, సరిగా కళ్ళు కనబడట్లా. ఈ రోజుల్లో లాగా చత్వారం వస్తే కళ్ళజోళ్ళు అవి లేవు. పాపం సరిగా కళ్ళు కనబడిన స్థితిలో ఉన్నాడు ఆయన. అతడు తన పెద్ద కుమారుడైన ఏశావుతో, నా కుమారుడా అని అతను పిలువగా, అతడు చిత్తం నాయన అని అన్నాడు. అప్పుడు ఇస్సాకు, ఇదిగో నేను వృద్ధుడును, నా మరణదినం నాకు తెలీదు. నువ్వు దయచేసి నీ ఆయుధములైన నీ అంబుల పొదిని, నీ విల్లు తీసుకుని అడవికి పోయి నా కొరకు వేటాడి మాంసంతే, నేను చావక మునుపు నేను ఆశీర్వదించినట్లు నాకు ఇష్టమైన రుచిగల భోజ్యాలు సిద్ధపరిచి నేను తినుటకై నా ఎద్దకు తెమ్మని చెప్పాను. ఇస్సాకు తన కుమారుడికి ఏశావుతో ఇట్లు చెప్పుచుండగా రెబ్కా వినుచుండెను. ఏశావు వేటాడి మాంసం తెచ్చుటకు అడవికి వెళ్ళెను. అప్పుడు రెబ్కా తన కుమారుడగు యాకోబును చూచి, ఇదిగో నీ తండ్రిని అన్నయ్యని ఏశావుతో మృతి పొందక మునుపు నేను తిని యెహోవా సన్నిధిని నిన్ను ఆశీర్వదించినట్లు నా కొరకు మాంసం తెచ్చి నాకు రుచిగల భోజ్యాలు సిద్ధపరచమని చెప్పగా విన్నాను. కాబట్టి నా కుమారుడా, నా మాట విని నేను నీకు ఆజ్ఞాపించినట్టు చెయ్యి. నువ్వు మందకు వెళ్ళి 2 మంచి మేకపిల్ల అక్కడి నుంచి నా ఎద్దకు తెచ్చేయి. వాటితో నీ తండ్రికి ఇష్టమైన రుచిగల భోజ్యాలు అతనికి చేసేస్తాను. నీ తండ్రి మృతి పొందక మునుపు అతడు వాటిని తిని నిన్ను ఆశీర్వదించినట్లు నీవు వాటిని నీ తండ్రి వద్దకు తీసుకుని పోవాలని నేను. అందుకు యాకోబు, నా సహోదరుడైన ఏశావు రోమము గలవాడు, నేను నున్నని వాడను కదా. ఒకవేళ నా తండ్రి నన్ను తడివి చూచును, అప్పుడు నేను అతని దృష్టికి వంచకుడుగా తోచిన ఎడల నా మీదికి శాపమే గాని ఆశీర్వాదాలు తెచ్చుకోలేనని చెప్పాడు. అయినను అతని తల్లి, నా కుమారుడా, ఆ శాపం నా మీదకి వచ్చునుగాక, నువ్వు నా మాట మాత్రం వినిపోయి వాటిని నా యొద్దకు తీసుకొని రమ్మని చెప్పగా అతను వెళ్ళి తన తల్లి వద్దకు తీసుకుని వస్తే అతని తల్లి అతని తండ్రికి ఇష్టమైన రుచిగల భోజ్యాలు సిద్ధపరిచింది. ఆ తర్వాత తన జ్యేష్ఠ కుమారుడికి యాసావునకు సొగసైన వస్త్రములు ఎంట తన యొద్ద నుండెను గనుక రెబ్కా వాటిని తీసుకుని తన చిన్న కుమారుడిని యాకోబుకు తొడిగించింది. ఆ మేకపిల్లల చర్మాలతో అతని చేతులు అతని మెడ మీద నునుపు భాగాన్ని కప్పేసింది. తాను సిద్ధపరిచిన రుచిగల భోజ్యాలు రొట్టె తన కుమారుడుగు యాకోబు చేతికి ఇయ్యగా అతడు తన తండ్రి వద్దకు వచ్చి నా తండ్రి అని పిలిచి ఆశీర్వాదాలన్నీ తీసుకున్నాడు. ఈ మొత్తం కథలో లేదా ఈ మొత్తం జరిగిన చరిత్రలో ఎవరిది స్క్రీన్ ప్లే, డైరెక్షను, నిర్మాత ఎవరు చెప్పండి? మొత్తం ఎవరు నడిపించారు? కథ అంతా ఎవరు నడిపించారు? రెబ్కా నడిపించింది. ఇక్కడ ఇంకో పాయింట్ చెప్పాలి. భర్త బలహీనతలు కూడా తెలిసి ఇవిడికి, ఏ టేస్ట్కి పడిపోతాడో, ఏ రుచిగల భోజ్యాలు అతనికి ఇష్టమో, ఏది పెడితే టెంప్ట్ అయిపోతాడో అన్నీ తెలుసు. సో అందుకని అతనికి ఇష్టమైన వంటలు నేను చేసి పెడతా. అతను ఎక్కడికో అడవికి వెళ్ళాలి, దాన్ని కొట్టాలి, వేటాడి తీసుకురావాలి. ఆ వేట మాంసం ఎలా ఉంటుందో దీన్ని నేను అలా వండి పెడతా, ఆ రుచిని అలా కుదిరించేలా చేస్తా. సో నాకు టాలెంట్ ఉంది అని చెప్పి మొత్తం మీద ఒక చక్కటి డిష్ రెడీ చేసేసింది. ఎంత క్రిమినల్ మైండ్లో కనబడుతుందంటే మనకు అక్కడ చేతులు నున్నని భాగాలన్నీ కూడా వేడితో కప్పేసిందట ఈవిడ. ఆ మేక ఏదైతే కట్ చేసి తెచ్చాడో ఆ వధించిన వాటి చర్మాలు ఉలిపించేసి ఆ చర్మాలతో చుట్టేసింది. టైట్గా ఒక డ్రెస్ కోడ్ మాదిరిగా కట్టేసింది. టచ్ చేయగానే యాకోబు యాసావు అనుకోవాలి, ఇస్సాకు. తర్వాత డ్రెస్ కూడా ఒకటి జాగ్రత్తగా సెట్ చేసి పెట్టుకుందట. ఎవరిది? యాసావుది. ఆ డ్రెస్ కొడుకు తొడిగించేసింది, చిన్న కొడుక్కి. భర్త దగ్గరికి ఏమి ఎరగనట్టు పంపించేసింది. ఆ విషయానికి ఇస్సాకు బాధపడ్డా లేదా? తర్వాత యాసావు వచ్చి అడిగినప్పుడు బాధపడ్డాడు. ఇస్సాకుతో పాటు యాసావు కూడా బాధపడ్డా లేదా? బాధపడ్డాడు. అసలు తల్లికి ఇద్దరు సొంత బిడ్డలా కాదా?
సొంత బిడ్డలే. మామూలుగానే తల్లులు అందరిని అడిగితే నీకు ఎవరికంటే ఎక్కువ ఇష్టం అంటే తల్లులు ఏమని చెప్తారు? అలా ఏమనరు. అమ్మా అలా ఎందుకంటారు? సాధారణంగా ఇప్పుడు మీరు చెప్పండి, మీ పిల్లల్లో మీకు ఎవరంటే ఇష్టం అంటే మీరు ఎవరని చెప్తారు? వెంటనే ఏమంటారు తెలుసా? రెండు కళ్ళల్లో ఏ కన్ను ఇష్టం అని అడిగితే ఏమని చెప్తామండి అంటారు. అంతేనా కదా? రెండు కళ్ళల్లో కుడి కన్ను ఇష్టమా ఎడమ కన్ను ఇష్టమా అని అడిగితే ఏ కన్ను గురించి చెప్తామండి? మాకు రెండు కళ్ళు సమానమే, మా పిల్లలు కూడా మా కళ్ళ లాంటి వాళ్ళే కదా అని అంటారు తప్ప నాకు పెద్దోడంటే ఇష్టమని కానీ నాకు చిన్నోడంటే ఇష్టమని కానీ చెప్పరు. మరి ఎంతసేపు ఎంత గొప్పగా మాట్లాడుకున్నారు. రెబ్కా కుటుంబాన్ని కట్టుకున్నట్టా, కుటుంబాన్ని పాడు చేసుకున్నట్టా? నేను అందుకే అడిగిన, బైబిల్ బాగా చదివే వాళ్ళకైతే బాగా అర్థం అవుతాయి, బైబిల్ అప్పుడప్పుడు చదివే వాళ్ళైతే మర్చిపోతారు కాబట్టి అర్థం కావు. సో ఇప్పుడు ఈ పాయింట్ అంతా విన్న తర్వాత మీకు ఏమనిపించింది చెప్పండి? రెబ్కా చేసింది రైట్ అంటారా రాంగ్ అంటారా? మాట్లాడరేంది? రైట్ అంటే రాంగ్ అంటాడు, రాంగ్ అంటే రైట్ అంటాడు. మనకెందుకు తలపోటు, ఏదో టీడే చెప్తాడు, కాసేపు వెయిట్ చేస్తే పోలా అని అలాగా చూస్తున్నారు, అంతే కదా? మనకెందుకు తలపోడు అంతా? ఒకప్పుడు ఇలాగే యాకోబు మోసగాడ మొనగాడ అని మొదలెట్టాడు. మేము మోసగాడ అంటే మొనగాడ అన్నాడు. మాకు ఆల్రెడీ రుచి తినేసి ఉన్నాం మేము బాబు నీ దగ్గర అని ఏమని అనుకుంటున్నారా? సో ఇక్కడ రెబ్కా చేసింది 100% ఖచ్చితంగా ఏమంటారు? నేనేమంటే అనకూడదు. ఇక్కడ బైబిల్ ఏమంటే అదే. సో ఇక్కడ రెబ్కా చేసింది ఖచ్చితంగా చాలా పెద్ద రైటు, కరెక్ట్, 100% ఆమె అలాగే చేయాలి. ఎందుకు అలా చేయాలి? దేవుడు ఆమెకి పిల్లలు పుట్టక మునుపే విషయం చెప్పేశాడు కాబట్టి. అది ఎవరి నిర్ణయం? దైవ నిర్ణయం. కాబట్టి ఒక విశ్వాసిగా రెబ్కా ఆ దైవ నిర్ణయానికి కట్టుబడింది. కుటుంబాన్ని దేవునిలో కట్టుకోవడానికి విశ్వసించిన ఒక అద్భుతమైన ఇల్లాలు, దైవ భయం కలిగినటువంటి ఇల్లాలు. ఇదంతా ఎక్కడుందంటారా? ఆదికాండం 25వ అధ్యాయం. ఆదికాండం 25వ అధ్యాయం 20 నుంచి చదువుదాం. 20 నుంచి, ఆదికాండం 25:20 నుంచి చదువుదాం. ఇస్సాకు పద్దనరాములో నివసించు సిరియావాడైన బెతుయేలు కుమార్తెను సిరియావాడైన లాబాను సహోదరి అయిన రెబ్కాను పెళ్లి చేసుకున్నప్పుడు 40 సంవత్సరాల వాడు. ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. యెహోవా అతని ప్రార్థన వినెను గనుక అతనికి భార్య అయిన రెబ్కా గర్భవతి ఆయెను. ఆమె గర్భములో శిశువులు ఒకనితో ఒకడు పెనుగులాడిరి. లోపల కవలపిల్లలు ఉన్నారట, ఇవిడికి నిద్రపట్టినట్లేదట. ఆ పెనుగులాట తట్టుకోలేక, ఆ నొప్పి భరించలేక, ఆ బాధ భరించలేక, ఇలా అయితే నేను బ్రతుకుట ఎందుకు అనుకొని ఈ విషయమై యెహోవాను అడుగ వెళ్ళెను. ఆమె ఎవరి దగ్గరికి పోయిందాడు? డైరెక్ట్గా వైద్యుల దగ్గరికి పోలా, భర్త దగ్గరికి పోలా. ఆ బాధ భరించలేక లోపల పెనుగులాట జరుగుతుంటే, ఇలా అయితే నేను బతకడం ఎందుకు, చచ్చిపోతాను బాబు, ఇలా ఎందుకా నాకు పిల్లల్ని ఇచ్చావు దేవా, లేక 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 గొడ్రాలుగా ఉన్న నాకు పిల్లల్ని ఇస్తే ఈ పిల్లల పరిస్థితి చూస్తే ఎలా ఉంది, లోపల ఇంత యుద్ధం జరిగిపోతుంటే నేను ఎక్కడ బతుకుతాను తల్లిగా? అది నాది, ఇది గర్భసంచి తప్ప యుద్ధ వాతావరణం క్రియేట్ చేయడానికి ఇదేమి బోర్డర్ కాదు, యుద్ధభూమి కాదు, ఇది గర్భసంచిది. ఇక్కడే యుద్ధం చేసుకుంటే నేనెట్టా బతికేది అని డైరెక్ట్ ఎవరి దగ్గరికి వెళ్ళిందట? వెళ్ళి ప్రార్థన చేయడం మొదలు పెడితే అప్పుడు యెహోవాను అడుగ వెళ్ళెను. దేనికి వెళ్ళిందట? ఆయన దగ్గరికి అడగటానికి వెళ్ళిందట. అడగటానికి వెళ్తే ఆయన రిప్లై ఇచ్చారు. ఏమని రిప్లై ఇచ్చారు చూడండి. ఆయన ఆమెతో ఇట్లా, నేను 2 జనములు నీ గర్భములో కలవు, 2 జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకముగా వచ్చును, ఒక జనపదము కంటే ఒక జనపదము బలిష్టమైండును, పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అనెను. క్లియర్? ఎవరు చెప్పారు ఈ విషయాన్ని? రెబ్కాకి సాక్షాత్తు దేవుడే చెప్పారు. అమ్మా 2 జనపదాలు ఉన్నాయి నీ కడుపులో,
పెద్దవాడు చిన్నోడికి ఏమవుతాడు? దాసుడు అవుతాడు. చిన్నోడు గొప్పోడు. చిన్నోడు ఏమవుతాడు? గొప్పవాడు అవుతాడు, నా వారసత్వంలోనికి వస్తాడు. ఎందుకంటే దేవుడు భవిష్యజ్ఞాని, ముందు జరగబోయేదంతా చూడగలడు ఆయన. అలా అని యాకోబు ఇలాగే చేయాలని రాతరాయుడు, యాసావు ఇలాగే చేయాలని రాతరాయుడు. వాళ్ళకి ఫ్రీ విల్ ఉంది, కానీ దేవుడికి ఒక శక్తి ఉంది. ఆ శక్తి ఏంటంటే రేపేం జరుగుద్దో ఇప్పుడు తెలుసుకోగలడు, కానీ మార్చడు, దేన్ని మార్చడు. నువ్వు రేపు పొద్దున్న ఎవరినైనా హత్య చేయబోతున్నావు అనుకో, అది నీ ఇష్టం, నీకు ఇచ్చిన ఫ్రీ విల్, అది నీకు తెలిసే తప్పని. అప్పుడు నీకు గద్దింపు వినపడుద్ది, చెయ్యొద్దురా అని. అయినా నువ్వు వినకుండా చేయడానికే వెళ్తావు. ఆ దేవుడికి తెలుసు, నిన్ను ఆపడు, కానీ ముందుగా నీకు హెచ్చరిక చేస్తాడు. కయ్యను తన తమ్ముని చంపేస్తాడని ఎవరికి తెలుసు? దేవుడికి తెలుసు. కయ్యనికి ఏం చేశాడు? హెచ్చరిక చేశాడు, నువ్వు చెయ్యొద్దు, ఇలా ఈ పని చెయ్యొద్దని హెచ్చరిక చేశాడు. పాపం నీ వాకిట పొంచి ఉంటుంది. భవిష్యజ్ఞాని, ఆయనకి తెలుసు, కానీ ఆపడు. ఎందుకంటే మనకి ఫ్రీ విల్ ఇచ్చాడు, అనగా స్వతంత్రాన్ని ఇచ్చాడు. నేను ఏం చెయ్యాలో, ఎలా ఉండాలో, ఆయనకి ఇష్టమైన విధంగా ఎలా బతకాలో ముందు చెప్పాడు. అలా బతికితే సంతోషిస్తాడు, బతకపోతే శిక్షిస్తాడు. కానీ ఆయన మనల్ని ఆపడు. ఒకవేళ అలా ఆపేస్తే నీకు స్వేచ్ఛ లేనట్టే, స్వతంత్రం లేనట్టే. ఇప్పుడు నీ 2 చేతులు కట్టేసి గదిలో పడేశారనుకో, నువ్వు ఏ తప్పైనా చేయగలవా? ఇంకా అప్పుడు నిన్ను శిక్షించేది ఏముంది? శిక్షించేది కూడా ఏమీ లేదు. అలాగే నీకు పరలోకం ఎందుకు ఇవ్వాలి? పరలోకం కూడా ఇవ్వక్కర్లేదు. ఎందుకంటే నువ్వు ఎక్కడున్నావు? గదిలో ఉన్నావు, నీకు ఫ్రీ విల్ లేదు. కానీ ఇప్పుడు నువ్వు బయట తిరుగుతున్నావు, నీకు ఫ్రీ విల్ ఉంది. నువ్వు మంచి చేయొచ్చు, చెడు చేయొచ్చు. ఇదిగో జీవ మార్గమును మరణ మార్గమును నీ ఎదుట ఉంచేశాను. నువ్వు ఏ వేలో కావాలంటే ఆ వేలు వెళ్ళిపో. అర్థమైందా? సో భవిష్యత్తు ఎరిగినటువంటి దేవుడు ఆ భవిష్యత్తును ముందుగా ఎవరికి తెలియజేశాడు? తల్లికి తెలియజేశాడు. అంటే తల్లికి ఈ సీక్రెట్ ఎప్పుడు తెలుసు? పిల్లలు ఇంకా భూమి మీదకు రాకమునుపే ఆ తల్లికి ఈ సీక్రెట్ దేవుడు బయలుపరిచేశాడు. ఇప్పుడు రెబ్కా ఎవరి మాటకు లోబడాలి? ఎస్, ఆమె విశ్వాసి. అలాని భర్తకేం అన్యాయం చేయలా, అలాని భర్తనేం మోసం చేయలా, అలా ఏం భర్తకేం నమ్మక ద్రోహం చేయలా. ఆమెకు దేవుడు ముందుగా బయలుపరిచిన ప్రకారం ఆమె ప్రవర్తించింది. అందుకే ఆమెను కూడా దేవుడు ఒక గొప్ప విశ్వాసిగానే అభివర్ణించాడు. ఇస్సాకు భార్యగా ఒక గొప్ప స్థితిలో, గొప్ప స్థానంలో నిలబడింది. ఒక విచిత్రం చెప్పనా? నేటికి ఆమె ఇస్సాకు పక్కనే ఉంది భౌతికంగా. నేటికి ఆమె ఎక్కడుంది? ఇస్సాకు పక్కనే ఉంది. నేను పాలస్తీనాకి వెళ్ళినప్పుడు, అబ్రహాం గారి సమాధి చూడడానికి వెళ్ళినప్పుడు, అబ్రహాం గారి సమాధి పక్కనే శారా గారి సమాధి ఎదురుగా ఉంటుంది. ఎదురుగా, క్వైట్ ఆపోజిట్. ఆ 2 అబ్రహాం గారి, శారా గారి సమాధులు అయితే, ఈ 2 ఇస్సాకు రెబ్కా సమాధులు పక్క పక్కన ఉంటాయి. ఒక గుడారాల్లాగా అందంగా డిజైన్ చేసి పెట్టారు. 2 గుడారాల్లో ఉంటాయి అన్నమాట. ఇదొక గుడారం, ఇదొక గుడారం, 2 అంటుకుని ఉంటాయి ఒకదాని పక్కన ఒకటి. అంటే అటు పరదేశులో కానివ్వండి, ఇటు భూమి మీద కానివ్వండి, బ్రతికిన కాలంలో కానివ్వండి, తన భర్త పక్కనే నిలబడింది. దేవుని చిత్తానికి విధేయత చూపించింది. దేవుని చిత్తానికి విధేయురాలైంది. కుటుంబాన్ని చక్కగా కట్టుకున్నారు వాళ్ళు. అందుకే అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు. యాకోబుకు కూడా అలాంటి భక్తి భావాలు నూరిపోసింది. సో కాబట్టి రెబ్కా మోసగత్తె కాదు, యాకోబు మోసగాడు కాదు. అట్ ద సేమ్ టైం రెబ్కా కూడా మోసగత్తేమి కాదు. ఎందుకంటే దేవుని చిత్తానికి విధేయత చూపించింది, దేవుని చిత్తానికి లోబడింది. ఆయన కంటే ఎవరూ ఎక్కువ కాదు. తన భర్త కూడా దేవుని తర్వాతే. ఫస్ట్ ప్రియారిటీ ఎవరికి? దేవునికే. కాబట్టి అలాంటి సంసిద్ధత కలిగినటువంటి, అలాంటి యథార్థత కలిగినటువంటి, అలాంటి వ్యక్తిత్వం కలిగినటువంటి రెబ్కా తన కుటుంబాన్ని చక్కగా కట్టుకుంది, మోసగత్తె కాదు. సో కాబట్టి వీళ్ళ వివాహం విషాదాంతం కాలేదు, వీళ్ళ వివాహం వికాసవంతంగా ఉంది. అర్థమవుతుందా? కాబట్టి మీ కుటుంబాలు కట్టుకోవడానికి ప్రయత్నపడండి. మీ అందరి కుటుంబాలు కట్టుకోవాలి. మీ అందరి జీవితాల్లో వెలుగులు నింపబడాలి. మీ అందరి జీవితాల్లో ఆనందాలు నింపబడాలి, సంతోషాలు నింపబడాలి. ఆ సంతోషం, ఆనందం మీ వశం కావాలి అంటే మీరు అందరూ ఏం చేయాలంటే ఫస్ట్ ప్రియారిటీ ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి. ఆయన మాటలకు లోబడాలి, ఆయనకు విధేయత చూపించాలి. తగిన కాలమందు ఆయన మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఏం చేస్తాడు? హెచ్చిస్తాడు. అలా హెచ్చించినట్లు చక్కటి స్థితిలో మీరు మీ కుటుంబాలను కట్టుకుంటే అంతకంటే ఆనందం ఏముంటుంది? అలాంటి కుటుంబం దొరకటం నిజంగా దైవ ఆశీర్వాదం, అది కాదా?
ఎక్కడో పుట్టిన ఇస్సాకు, ఎక్కడో పుట్టినటువంటి రెబ్కా, వారిరువురు కలిసి ఒక చక్కటి ప్రయాణం దేవునిలో చేస్తున్నారు. ఇస్సాకుకి దేవుడంటే ప్రాణం, రెబ్కాకు కూడా దేవుడంటే భయం, భక్తి. వారిరువురు కలిసి చక్కటి కుటుంబాన్ని నిర్మించుకోగలిగారు అని అంటే అది ఎంత గొప్ప విషయం మీరు ఆలోచించేయండి. అందుకే ఆయన మాటకు విధేయత చూపించినటువంటి తల్లి, ఆయన మాటకు సంపూర్ణంగా లోబడినటువంటి తల్లి, ఆయన మాటకు కట్టుబడినటువంటి తల్లి, అది దైవ కుటుంబం. మాటలు కూడా తెలిసాను, దైవ కుటుంబము కావాలని తానే జతపరిచాడు, తానే నిర్మించాడు. దైవ కుటుంబం కావాలి. ఆ కుటుంబం ఆయనలో వర్ధిల్లాలి, ఆయన కృపలో వర్ధిల్లాలి, ఆయన దయలో వర్ధిల్లాలి. ఇక మా కుటుంబం చక్కగా దేవునిలో వర్ధిల్లుతూ ఉంది. అది మీ అందరి ప్రార్థనల వల్ల, మీ అందరి ప్రేమానురాగాల వల్ల ఇంత చక్కగా మన సంఘం అభివృద్ధి చెందుతుంది. దేవునిలో మేము, మా కుటుంబం కూడా పరిచర్యలో వాడబడడానికి దేవుడు కృప చూపిస్తున్నారు. సో దేవుని మహాకృపను బట్టి ఈరోజు మేము ఇలా మీ ఎదుట, మీ ప్రార్థనల ఫలితం దేవుని కృప, అలాగే ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది ప్రార్థనల ఫలితం మా కుటుంబాన్ని దైవ సన్నిధిలో నిలబెట్టి నడిపిస్తూ ఉన్నాయని నేను బలంగా విశ్వసిస్తున్నాను. ఆయన కాపుదల, ఆయన కృప మనందరి ఎడల ఉందని నేను బలంగా విశ్వసిస్తున్నాను. ఆయన దయ లేకపోతే, ఆయన కృప లేకపోతే కనీసం ఒక్క అడుగు కూడా మనం ఎక్కడికి వేయలేం, ఒక్క అడుగు కూడా వేయలేం. కాబట్టి దేవుడు తన అపారమైన ప్రేమను బట్టి నాకు చక్కటి సహకారిని అనుగ్రహించారు. ఇక మిగిలిన జీవితం ఇంకెంత ఉందో మాకైతే తెలీదు. సో మిగిలిన జీవితం కూడా ప్రభు కృపలో, మీ అందరి ప్రార్థనలతో, మీ అందరి ఆశీస్సులతో, దేవుని యొక్క ప్రేమానురాగాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా మీరు కూడా కోరుకోండి. నేను కూడా కోరుకుంటున్నాను మీ అందరి కుటుంబాలు బాగుండాలని. సో కలిసిమెలిసి పనిచేద్దాం, అనేక మందిని దేవునిలో నిలబెడదాం, సత్యవాక్య ప్రకాశం చేత అనేక మంది జీవితాలను తీర్చిదిద్దుదాం. అలాంటి ధన్యత దేవుడు మనందరి కుటుంబాలకు దయచేయునుగాక. ఆమెన్. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన మా దేవ, ప్రభా, ఎంతోమంది పిల్లలను ప్రభా మా అందరితో కలిపి ఇక్కడ మాత్రమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది ఆత్మీయులను మాకు అనుగ్రహించి వారందరి ఆశీర్వచనాలతో, వారందరి ప్రేమానురాగాలతో ప్రభా మీ కృపలో మమ్మల్ని వర్ధిలింపజేస్తూ ఒక చక్కటి, ఒక బలమైన పెద్ద కుటుంబాన్ని మాకు ఇచ్చినందుకు ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలం తండ్రి. మా కుటుంబ సభ్యులందరినీ దీవించండి, ఆశీర్వదించండి. నా సహోదరి సహోదరులందరినీ దీవించండి, బలపరచండి, మీ కృపలో వర్ధిలింపచేయండి. ప్రభా, మా జీవితాలు మీ సన్నిధిలో నడుపబడినట్లు ఈ తరంలో ప్రభా మీ కొరకు బలంగా వాడబడి ప్రభా అనేక మందిని మీ కొరకు నిలబెట్టే సాధనాలుగా మేము ప్రయత్నపడినట్లు సహాయం చేయమని, సమస్త ఘనత, మహిమ, ప్రభావములు మీకే చెల్లిస్తూ ఇప్పటి వరకు మీ పిల్లలకు మీ మాటలు వినిపించడానికి కృప చూపించినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ లైవ్లో వీక్షించిన ప్రియులైన అక్క చెల్లెమ్మల్ని, అన్నదమ్ముల్ని అందరినీ దీవించమని ప్రాధేయపడుతూ క్రీస్తునామంలో ఈ ప్రార్థన మనవులు అడుగుచున్నాం మా కన్న తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.